సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు చెలరేగాయి. మంత్రి దామోదర రాజనరసింహ ముందే అస్తం పార్టీ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ కమిటీలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనమేంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అయితే గూడె మహిపాల్ రెడ్డిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పటాన్చెరు కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం కాస్త గందరగోళంగా మారింది. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు చెలరేగాయి. మంత్రి దామోదర రాజనరసింహ ముందే అస్తం పార్టీ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ కమిటీలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనమేంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. అయితే గూడె మహిపాల్ రెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పటాన్చెరు కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం కాస్త గందరగోళంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు చెలరేగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఈ రోజు సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశం సంగారెడ్డిలోని రెడ్ లాస్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఆ బంకెట్ హాల్లో జరిగినటువంటి సమావేశానికి ఇటు సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, పక్కనే ఉన్నటువంటి వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన కొంత ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు విభేదాలు, వాళ్ళ మధ్య ఉండేటువంటి విభేదాలన్నీ కూడా ఒక్కసారిగా బయటపడేటైంది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన గ్రూపు విభేదాలు ఒక్కో నియోజకవర్గంలో సుమారు 2 నుంచి 3 గ్రూపులుగా విభజించబడి ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా ఈ రోజు సమావేశంలో తేటతెల్లం అయిపోయింది. ఇక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలోనే చాలా మంది కార్యకర్తలు, నాయకులు వివిధ నియోజకవర్గ పటాన్చెరు నియోజకవర్గము, జహీరాబాద్ నియోజకవర్గము, ఇటు నారాయణఖేడ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా లేచి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికంగా ఉండేటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు పటాన్చెరు నియోజకవర్గంలో చాలా రోజులుగా ఒక 4-5 గ్రూపులు చాలా తీవ్రంగా మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు కాటా శ్రీనివాస్ వర్గము, అట్లాగే అనిల్ కుమార్ వర్గము, మరోవైపు నీలం మధు వర్గము, వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. అక్కడ చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా ఒక వర్గం అంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒకవైపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ఉన్నాయి, మరోవైపు ఇన్ఛార్జీలు ఉన్న చోట ఇన్ఛార్జీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సందర్భంగా బయటపడి ఒకరికొకరు తిట్టుకునేటువంటి పరిస్థితి. సభంతా కూడా, సమావేశం అంతా కూడా రసాభాసగా మారిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ కమిటీలని ఏర్పాటు చేస్తూ ఉన్నది. ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో ఆ ఇళ్లకు సంబంధించిన నిర్ధారణ చేయడము, అట్లాగే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ బాధ్యత కూడా ఇందిరమ్మ కమిటీలకు అప్పచెప్తూ కొంతమంది కార్యకర్తలతో ఒక 6 మంది కార్యకర్తలతో, నాయకులతో వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీకి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, వాళ్లకు
ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో వాళ్ళు డబ్బులు ఇప్పించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేసే ప్రక్రియ అంతా కూడా ఈ కమిటీల ద్వారా చేస్తూ ఉన్నది. ఇది పూర్తిగా ఒక రాజకీయ ప్రక్రియగా మారిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ రోజు అంగీకరించినట్టుగా ఈ సమావేశంలో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళే ఈ కమిటీల మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఏర్పాటు చేశారు, పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటు పట్టణ నియోజకవర్గంలో మైపాల్ రెడ్డి తన కార్యకర్తల్ని ఈ దీంట్లో పెట్టుకుంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తన పాత గ్రూప్ ను పెట్టుకుంటున్నాడు అని చెప్పి ఆరోపణలు జరిగాయి. ఇటువైపు జహీరాబాద్ లో కూడా అట్లాంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రూపు తగాదాలు, గ్రూపు విభేదాలన్నీ కూడా ఒక్కసారిగా బయటపడి మంత్రి ముందే స్వయంగా వీళ్ళంతా కొట్టుకోవడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని వాళ్ళని చెదరగొట్టి బయటకు పంపించాల్సిన ఒక దుస్థితి అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కనిపించింది. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.